ముద్రాజ్ సంఘం నాయకుడు శ్రీకాంత్ 4 రోజుల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పని ఉందని పిలిపించి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారని, తనకు కాంగ్రెస్ అంటేనే అభిమానమని, పార్టీ కండువా కప్పినా కనీసం 1 గంట సేపు కూడా పార్టీలో పని చేయలేదని, కాంగ్రెస్ అంటే అభిమానం కాబట్టి ప్రభుత్వం పేదల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో చేపట్టడం జరిగిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బాచి స్వామి, జహీర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారు పిఎస్ఎస్ కేంద్రానికి ప్రారంభానికి వచ్చారు. ఆ రోజు కొంతమంది మా కాంగ్రెస్ నాయకులను కొంతమందికి డబ్బులు ఆశ చూపి, అలాగే కొంతమంది బలవంతంగా తీసుకెళ్లి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సమాచారం లేకుండా మా కండకోయ శ్రీకాంత్ ముద్రాజ్ సంఘం మండల నాయకులు ఆయన యొక్క తీసుకొని కూడా తెలియదు ఏ విషయం కూడా. అసలు పోయిన తర్వాత సడన్గా పెద్ద మనిషి ముందర కండవ ఆయన కూడా ఆశ్చర్యపోయిండు. తెల్లారు మాకు వచ్చి బాధ పెట్టాడు, అన్న మేము ఇట్లా మాకు సంబంధం లేకుండా మాకు కండువా పేరు ఏం అనలేకపోయాం అని చెప్పేసి మళ్ళీ ఆయన మనసు తెలుసుకొని మళ్ళీ ఈరోజు మొన్న జాయిన్ అయ్యేటోడు మన శ్రీనివాస నాయకత్వంలో అందుబాటులో లేకుండా ఈరోజు మా మండల నాయక సమక్షంలో మా శ్రీకాంత్ గారు ఈరోజు పార్టీ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోవాలి. గతంలో కూడా ఎంపీ గారి లిస్టులో కూడా మా నాయకులు 2-3 నాయకులను జాయిన్ చేస్తే తెల్లారి 18,000 రూపాయలు కొన్నారు. ఇటువంటి సాంప్రదాయాలు బంద్ చేసుకోవాలి. మేము గిట్లా అధికారం ఉన్నాం, మేము గిట్లా కరెక్ట్ అనుకుంటే మాత్రం మండలంలో 2-3 తప్ప ఎవరు మిగలరు. మండలం బీఆర్ఎస్ పార్టీలో గతంలో ప్రిఫర్ పోస్టులో 1 ముగ్గురు ఉంటారు, ఆ 3 తప్ప ఒక్కరు మిగలడు. మేము కరెక్ట్ పనిచేస్తే అధికారం పార్టీ యొక్క పవర్ పాడుతూ మాత్రం ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మాకు మా నాయకత్వం మన హనుమంతన్ ఉండు, సీనన్ ఉండు జాగ్రత్తలు చూసుకుని వ్యవస్థ బాగుంటుంది. చిల్లర మన రాజకీయాలు చేస్తే మాత్రం మేము మాత్రం ముగ్గురు వేస్తాం. మిగతా పట్టుకుని 3 ఉండదు. మొన్న చూసిన ప్రెస్ మీట్లో 3 ఉన్నారు. అట్లా వేస్తాం, గుర్తించుకొని పెట్టాం. జాగ్రత్త. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను మొన్న ఫోటో సిద్ధు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి చేయడం వల్ల అతనికి ఏం చెప్పినా మనకు తెలియదు. మనం కలిసి రేణుక వెళ్ళాము, గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కండువా కప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి నేను చెప్పలేకుండా కూడా పక్కన చేసిన తర్వాత విషయం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగిస్తాను. జై కాంగ్రెస్. నిన్న మొన్న నార్సింగ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3-4 నాయకులను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ అభిమానంతో వాళ్ళు ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలో నేడు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుకోండి, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు నార్సింగ్ మండల ముద్రాజ్ సంఘం నాయకులు కండ్లకోయ శ్రీకాంత్ గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రలోభాలు చూపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా బీసీ నాయకులు కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణలో కానీ ఎస్సీ దళిత సోదరులు కూడా కానీ ఈ పార్టీకి అండగా ఉన్నారని చెప్పడానికి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్తూ, అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు అండగా ఉండాలని, అదేవిధంగా ఎస్సీలు కూడా వర్గీకరణ విషయంలో పార్టీకి అందుబాటులో ఉండి అందరూ తోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.